ది లాస్ట్ వరల్డ్ వార్ మూవీ గురించి అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రీసెంట్గా వచ్చిన మూవీ ఇది, తమిళ్లో వచ్చింది. సో తెలుగులో కూడా డబ్ అన్నారు. ఓకే, ఈ వీడియో చూసే ముందు లైక్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను. ది లాస్ట్ వరల్డ్ వార్ అంటే సో మూవీ వచ్చేసి కాన్సెప్ట్ ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం గురించి. సో మనం 10th క్లాస్లో చదువుకున్నాం కదండి, రెండో ప్రపంచ యుద్ధం వస్తే అందరూ నాశనం అయిపోతారని. రెండో ప్రపంచ యుద్ధం అయితే జరిగింది అణుబాంబంతో అండ్ న్యూక్లియర్తో. సో దాని గురించి అయితే ఈ మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు హీరో అయితే కాన్సెప్ట్ అనేది కొత్తగా ఉండేది, కంటెంట్ కూడా బాగా క్రియేట్ చేస్తాడు. సో మళ్ళీ రాజకీయంలో ఎట్లా గెలవాలి, ఏం చేస్తే గెలుస్తాం అనే దాని మీద కూడా దీంట్లో ఉండిద్ది. అండ్ రిపబ్లిక్ పార్టీ ఇటు మన దేశంలో మన తమిళనాడులో కానీ అండ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉండే పార్టీలు కాకుండా అప్పట్లోనే చైనా వాళ్ళు ఒక పార్టీని ఎంచుకున్నారు. ఆ పార్టీ పేరే రిపబ్లిక్ పార్టీ. ఏంటంటే అందరిని ఇంకే పార్టీ ఉండకుండా ఓన్లీ ఒక్క పార్టీ ఉండేటట్టు చేసుకోవాలి. అది రిపబ్లిక్ పార్టీ. అందరూ ఈ పార్టీలోకి వచ్చేటట్టు వాళ్ళని ఇంకా చిత్రహింసలు పెడతారు. ఎట్లా అంటే ఆడవారిని దొరికితే రేప్ చేసేస్తారు, పిల్లల్ని చంపేస్తారు. ఎవరు కనిపడినా సరే మా పార్టీలో చేరరా అంటే వాళ్ళు చేరుతామంటే బతికినిస్తారు, చేరము అంటే వాళ్ళని చంపేస్తారు అక్కడికక్కడ క్రూరంగా. ఇంకా మన దేశంలో మిలిటరీ ఆఫీసర్స్ కానీ, ఆర్మీ వాళ్ళు కానీ అండ్ నేవీలు అందరూ ఎంతో ప్రయత్నిస్తారు బట్ సేవ్ చేయడానికి, కానీ ఎవరు కూడా సేవ్ చేయలేకపోతారు. దాని దృష్టి అదిగాక ఫుడ్ అనేది ఉండదు. మనకి వరదలు వచ్చినప్పుడు మనకి ఫుడ్ అనేది ఎట్లయితే దొరకదో సేమ్ వీళ్ళు వచ్చినప్పుడు మనకి ఇంకంతా నాశనం చేసేసి అందరం చంపేసి ఉన్న కొందరు ఎక్కడైనా సరే తల దాచుకుంటే ప్రభుత్వం ఫుడ్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇవ్వరు, ఆఖరికి సీఎంని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంచుకుంటారు. సో దాన్నే రిపబ్లిక్ పార్టీ అంటారు. దీనికి ఫౌండర్ వచ్చేసి చైనా వాళ్ళు. చైనా అమెరికా ఫ్రెండ్స్ లాగా ఉంటారు అండ్ రష్యా పాకిస్తాన్ ఇతర దేశాలు ఫ్రెండ్స్ లాగా ఉంటాయి. కానీ మన భారతదేశాన్ని కూడా కలవమంటారు, బట్ మన భారతదేశం అయితే కలవదు. అందువల్ల మన భారతదేశాన్ని అయితే టార్గెట్ చేసి వాళ్ళు చిత్రహింసలు పెడతారు. దాని గురించి అయితే మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఈ మూవీ అంతా. సో మూవీ స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అప్పట్లో మన జవహర్లాల్ నెహ్రూ కూడా సేమ్ ఇదే అయితే చేసేసాడనమాట. వాళ్ళతో మనకెందుకు వీళ్ళతో మనకెందుకు అని చెప్పి మన దాన్ని అయితే అప్డేట్ అనేది కానివ్వకుండా చేసేసాడు. ఇక్కడ ఉండే రిపబ్లిక్ పార్టీలో ఉండే పోలీస్ ఆఫీసర్స్ కానీ, మిలిటరీ వాళ్ళు కానీ, మన వాళ్ళు కూడా సరే వాళ్ళకి ఇంకా లొంగిపోతారు. ఇంకా వాళ్ళ పార్టీలో చేరిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఈ విధంగా రేపులు అనేది చేసేస్తారనమాట. ఇంకా వాళ్ళకు ఉండే క్రూరత్వం ఇంకెవరికి ఉండదు. ఆ విధంగా చేసి చంపేస్తారు జనాల్ని. ఇంకా హీరో ఎలాగైనా సరే వాళ్ళని చంపాలని చెప్పి ఒక ప్లాన్ వేసి చిన్నగా ఇంకా వీళ్ళు ఒక ట్రైనింగ్ ఇస్తాడనమాట కొంతమందికి. ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కొంతమందిని తీసుకొని పోయి పొడి చేస్తాడు. ఆ విధంగా అనేది మూవీ అనేది కొనసాగిద్ది అనమాట. ఈ మూవీలో కొన్ని అయితే ఉన్నాయి సీన్లు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.